హలో గైస్, వెల్కమ్ టు ట్రీ మీడియా. ప్రెజెంట్ మనతో సినీ క్రిటిక్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఇమంతి రామారావు గారు ఉన్నారు. సో సార్తో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే బాబు. సార్, ఇదేంటి సార్ సర్వేలు మళ్ళీ ఇంకో సర్వే వచ్చింది. మొన్నటిదాకా చూసుకుంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో వచ్చింది అని కొన్ని సర్వేలు వచ్చినాయి. అదే ఫిక్స్ అయ్యారు. మరి ఇప్పుడు చూస్తే మళ్ళీ వెంటనే క్యాలిక్యులేషన్స్ అనేది మారిపోయింది. మళ్ళీ ఇప్పుడు వైసీపీ చూపిస్తుంది. దీనికి రీజన్ ఏంటంటారు? దీని గురించి మనం నిష్పక్షపాతంగా మనం మాట్లాడుకున్నాం. సర్వేలు వేటిని కూడా మనం నమ్మకూడదు. ఎందుకంటే వాళ్ళు ఊహాగానం తప్ప వాళ్ళు చేస్తుంది బిజినెస్లో వాళ్ళకి ఎంత సొమ్ము వస్తుందో ఆలోచించుకుంటారు. ఎవరు బిజినెస్ చేయిస్తారో వాళ్ళు బాగా గెలుపొందే సూచనలు కనిపిస్తున్నట్టుగా. మేము ప్రతి ఊరు ప్రతి గ్రామం వెళ్ళి సర్వే చేసాము, మా సర్వేలు నిష్పక్షపాతంగా ఉంటాయని ఏదో చెప్తారు. వాళ్ళు చెప్పుకోవాల్సిన మాటలు చెప్పుకుంటారు. కానీ నిజానికి సర్వేలు మాత్రం నేను నమ్మను. ఎందుకంటే ఓవర్ నైట్ మారిపోయే సందర్భాలు చాలా ఉంటాయి. నిన్నటి వరకు తెలుగుదేశం అన్నవాళ్ళు ఈరోజు వైసీపీ అనవచ్చు. అలాగే నిన్న వరకు జనసేన అనేవారు జనసేన కంటే ఇంకేదైనా లబ్ధి చేకూరినట్టయితే వాళ్ళ తాలూకు అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు. కాబట్టి ఈరోజు కాస్త వైసీపీకి ముందంజ వేసినట్టుగా మాట్లాడుకోవచ్చు. కానీ ఇది యథార్థం కాదు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సర్వే వచ్చిందంటే వాళ్ళు కొద్ది గొప్ప చేసే ఉంటారు కదా. బ్లైండ్ గా అయితే వాళ్ళు సర్వే అనేది రిలీజ్ చేయరు. కొద్ది గొప్ప ఎంతో కొంత చేసే ఉంటారు. సో ఏంటంటే వైసీపీకి ఎందుకు అంత మెజారిటీ వచ్చింది, టీడీపీ ఎందుకు అంత మెజారిటీ తగ్గింది? ఎందుకంటే టీడీపీ చేసిన తప్పు ఏంటి, వైసీపీ చేసిన మంచి పని ఏంటి? ఇక్కడ టీడీపీ చేసిన తప్పు ఏం లేదండి. నిజాన్ని వైసీపీ తప్పు చేసింది. ఎందుకంటే వైసీపీ తాలూకు దృష్టి అంతా ఎక్కడుందంటే అక్కడ కుప్పం చంద్రబాబు నాయుడు గెలవకూడదు, ఇక్కడ పిఠాపురంలో ఈ పవన్ కళ్యాణ్ గెలవకూడదు, అలాగే పులివెందులలో షర్మిల గెలవకూడదు. ఇదే కదా వాళ్ళ టార్గెట్. ఇది దాటినట్లయితే కష్టం కదా. అందువల్ల తర్వాత మంగళగిరిలో లోకేష్ గెలవకూడదు. ఈ నలుగురే వాళ్ళ టార్గెట్. మిగతా వాళ్ళ మీద టార్గెట్ లేదు. ఎంతైనా ఎంత డబ్బు వచ్చినా సరే వీళ్ళు నలుగురు గెలవకూడదు, వైసీపీ గెలవాలి. అది మొత్తం వాళ్ళ పార్టీని తుడిచిపెట్టడం కోసమే ప్లాన్ చేస్తున్నాయి. ఒక సత్యాన్ని చెప్తున్నాను వినండి. మీరు గెలవాలని ప్రయత్నం చేయండి, తప్పు లేదు. దేవుడు కూడా మీకు అనుకూలిస్తాడు. అదే పక్కవాడు కష్టపడుతున్నవాడు వాడు గెలవకూడదని మనం అనుకోవడం దేనికి? మన ఎనలిస్టులు కూడా కొంచెం మనసు పెట్టి, ఇప్పుడు వాళ్ళు గెలిస్తే మన లాభమా నష్టమా? గెలిస్తే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారా, మొత్తం తొంగలో తొక్కేస్తారా అనే విషయం ఆలోచించి ఎనలిస్టులు కూడా మాట్లాడాలన్నమాట. ఇంతవరకు మనకు సంపద సృష్టించే పరిశ్రమలు లేవు. ఇంతవరకు ఆంధ్రదేశంలో ఎంతో అడుగు తింటుంది. ప్రభుత్వ తాలూకు ధనాకారం పూర్తిగా ఖాళీ అయిపోయింది. అంతేకాకుండా మొత్తం అన్ని కలిస్తే ఒక 10 లక్షల కోట్లు అప్పులు చేశారు. తెలివిగా చేశారు వాళ్ళు అప్పులు. ఈ అప్పు ఎంత అంటే మనం ₹1,00,000 అంటున్నాం, కరెక్టే. నేను అప్పు ₹1,00,000 మీద తీసుకోవచ్చు. నా ఇంటి మీద మన ఇంటి మీద ఏమో ఒక 5 లక్షలు, లేకపోతే ఇంకేదో ఒక భూమి మీద ఏమో 3 లక్షలు, ఇంకో దాని మీద ఏమో 6 లక్షలు. మన తాలూకు ప్రభుత్వ సంపద, జనం సంపద, ప్రధానికం తాలూకు సంపద మీద అప్పులు చేసేస్తే ఈ అప్పులు తీర్చవలసిన బాధ్యత ఎవరిది? అందువల్ల నిజానికి ఎవరైనా అడిగినట్టయితే ప్రభుత్వం దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర నువ్వు ఎంత అప్పు చేసావు అంటే 1,50,000 కోట్లు, 1,75,000 కోట్లు అంటారు వీళ్ళు. అది నిజం కాదు కదా. మిగతా చోట్ల అప్పు చేశారు కదా. ఏ అప్పు చేయకపోయినట్టయితే ప్రభుత్వ సంపదని మీరు తనఖా పెట్టవలసిన అవసరం వచ్చింది. ప్రభుత్వ భవనాల్ని తనఖా పెట్టకూడదు కదా. అలాగైతే ఎప్పటి నుంచో 60 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రభుత్వ భవనాల్ని తాకట్టు పెట్టేశారంటే, అలాగే మొత్తం విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న భూములన్నీ కూడా మీరు కబ్జా చేశారంటే జనం సంపద అది. ఋషికొండ ఎవరిచ్చారు మీకు అధికారం? ఋషికొండ ఏమో గుండెలు పగలగొట్టి 2 చేసి వాళ్ళు బ్రహ్మాండమైన కట్టడాలు కట్టుకున్నారు. కనుక ఇవన్నీ తప్పులు చేసింది వైఆర్ఎస్ పార్టీ వల్ల తప్పు చేశారు. ఫలితం కూడా అనుభవిస్తారు వాళ్ళు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.